వృశ్చిక రాసేవారు ఈరోజు కోపంగా ఉండడం కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కానీ మంచిది కాదు. అలాగే ఈ రోజున మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కాస్త నిదానంగా ఓపికగా ఉండండి. అనవసరంగా ఎవరిపైన కూడా ఎలాంటి కోపాన్ని చూపించకండి. అలాగే మీకన్నా చిన్న పిల్లలతో చాలా స్నేహపూర్వకంగా ఉండండి. ఈ రోజున వృశ్చిక రాసేవారికి అనవసరమైనటువంటి చికాకులు ఎక్కువగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా నిద్రలేమి సమస్య కారణంగా కానీ లేదా మరేదైనా పైకి చెప్పలేని మానసిక ఒత్తిడి కారణంగా కానీ ఈ రోజున వృశ్చిక రాసేవారు ఎక్కువ చికాకుగా ఉంటారు. ముఖ్యంగా అవకాశం దొరికినప్పుడు అలా ఎదుటి వారితో వాదనకు దిగడం లేదా విభేదించడం చేస్తూ ఉంటారు. అందుకే వృశ్చిక రాసేవారు వీలైనంత ప్రశాంతంగా ఉండండి. ప్రతి విషయం గురించి ఓపికగా నిదానంగా ఆలోచించండి. అలాగే ఈ రోజున వృశ్చిక రాసేవారికి వారు పడ్డటువంటి కష్టం వారి కృషికి తగిన ఫలితాన్ని పొందుతారు. అలాగే ఉద్యోగపరంగా కొత్త అవకాశాలు ఏర్పడతాయి. అలాగే లాభదాయకమైనటువంటి పరిచయాలు ఏర్పడబోతున్నాయి. వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారానికి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలు చేసేటువంటి పనులు అన్నీ కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే మీరు అడగాలే కానీ మీ మిత్రులు బంధువులు అందరి యొక్క సహాయ సహకారాలు మీకుంటాయి. ఇంకా ఆరోగ్యపరంగా చిన్నపాటి సమస్యలు రావచ్చు. తలనొప్పి, ఒత్తిడి, అలసట, నిద్రలేమి ఇలాంటి సమస్యలు రాబోతున్నాయి. అందుకే వృశ్చిక రాసేవారు విశ్రాంతి ఇంకా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. అలాగే ఈ రోజున మీరు ప్రయాణాలు చేయడం మంచిది కాదు. ముఖ్యంగా దూర ప్రయాణాలు అస్సలు చేయకండి. అలాగే ఒకవేళ తప్పనిసరి అయి ప్రయాణాలు చేయవలసి వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఈ రోజున వృశ్చిక రాశి వారిపైన కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది. అలాగే ఈ రోజున వృశ్చిక రాసేవారు ఆంజనేయ స్వామిని పూజించడం, ఆంజనేయ స్వామి సింధూరాన్ని నుదుటన ధరించడం, అలాగే హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. అలాగే ఆంజనేయ స్వామికి పసుపు రంగు లేదా తెలుపు రంగు పువ్వులతో పూజ చేయండి. వృశ్చిక రాసేవారు ఈరోజు ఎక్కువ నిదానంగా ఓపికగా ఉండండి. యోగా ధ్యానం చేయడం చాలా మంచిది.